టిక్ టాక్ వాడితే అది చైనాకి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి దాన్ని ఇక్కడ మనం మహిళలు కానీ వీళ్ళందరూ దాంట్లో ట్వీట్లు చేసిన లేకపోతే డ్యాన్సులు వేసిన ఇవన్నిటికి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ కుటుంబ జీవితం కూడా ఆ సదరు సంస్థకి వెళ్ళిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని అది వ్యవహారాలు నడుపుతుందంటూ మన ప్రైవసీ భంగం అంటూ టిక్ టాక్ మీద మొదటి నిషేధం విధించింది భారత్. ఆ తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు నిషేధం విధించిన, అమెరికా కూడా నిషేధం విధించింది. ఎందుకని? వాళ్ళ పర్సనల్ డేటా కూడా అటుపోతుందని. కానీ ఇప్పుడు అదే అమెరికా మళ్ళీ ఆ డేటా ఏదో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చైనా సంస్థ చెప్తే, ఆ బైట్ అని చెప్తే ఓకే చేసి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడి టిక్ టాక్ని అమెరికాలో ఓకే చేయడానికి రెడీ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇదే టిక్ టాక్కి సంబంధించి అదే చైనా వచ్చేటప్పటికి తను మాత్రం మొండిది. అమెరికా చెప్పు చేతలు అది నడవదు, అమెరికాని తన చెప్పు చేతల్లో ఉండేలా చేస్తుంది. తాజాగా ఎన్విడా చిప్స్ అమెరికాకి సంబంధించిన సంస్థ తయారు చేస్తే అది చైనాలో వద్దన్నారు, ప్రైవసీ ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు అలా తీసుకునే వాళ్ళ మీదనే అలా కొనేటట్టయితే చర్యలు తీసుకుంటామంటూ తాజాగా ప్రకటించింది. ఎన్విడా చిప్స్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కొనడానికి వీల్లేదని తేల్చి చెప్పింది చైనా ప్రభుత్వం.